పోర్ట్రేట్స్, పెయింటింగ్స్, ఓల్డ్ పెయింటింగ్స్. గ్లాస్ పెయింటింగ్, ఇది మొత్తం గ్లాస్తో పెయింటింగ్ వేసేసి ఇలా ఉంచారనమాట. అటు నుంచి మొత్తం డార్క్గా ఉంది ఇక్కడ. సో ఇప్పటి వరకు మనం పెయింటింగ్స్ చూసాం కదా. సో ఇక్కడ ఈ రూమ్లో మాత్రం పెయింటింగ్స్, పింగాణీ బాల్స్ ఇవన్నీ కాకుండా చిన్న చిన్న తుపాకీలు ఉన్నాయి. మన చిన్నపిల్లలు చిన్నప్పుడు ఆడుకునే బొమ్మ తుపాకీలు లాగండి, కానీ బొమ్మ తుపాకీలు కాదు. ఈ నిజం పిస్టల్స్ అనమాట. 1.5 సెకండ్ ఇష్యూ రిజాల్వ్, 1.5 సెకండ్లో దాన్ని ఆ బుల్లెట్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో డైనింగ్ సెటప్ అంతా అయిపోయిన తర్వాత ఆ హాల్, ఆ ఆర్కిటెక్చర్, ఒక్కొక్క మన తలుపుకి ఏవైతే ఉన్నాయో ఆ పెయింటింగ్స్ కానీ, ఆ పింగాణీలు కానీ, ఆర్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా అప్పట్లో డీటెయిలింగ్గా గోల్డ్ కలర్తో ఏ మెటీరియల్ వాడారో తెలియదు కానీ చాలా బాగుంది. ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ ఏమో దగ్గరలో ఎదురుగానే ఒక ఆయన కత్తితో చంపేసి తలని హ్యాంగ్ చేస్తున్నట్టు ఉంది. కత్తితో చంపేసి ఆ తలను తీసుకెళ్ళి మహిష్మతిలో నరికినట్టు ఉందన్నమాట. చూడండి, ఇదంతా ఆర్ట్ అయితే మాత్రం అప్పట్లో ఉన్న ఆర్కిటెక్చర్, ఆ డీటెయిలింగ్, ఆ యొక్క మన ఏమంటారు, ఏ స్టోన్స్ ఏ మెటీరియల్ వాడారో తెలియదు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే ఉంది, చెక్కు చెదరకుండా. ఎంత డీటెయిలింగ్ ఉందంటే ఆ కత్తి కానీ, ఆడుకున్న పైన హెల్మెట్ కానీ, ఆ పక్కనున్న ఆ తలకాయ కానీ చాలా బాగుందన్నమాట. సో ఇప్పటి వరకు మనం పెయింటింగ్స్ చూసాం కదా. సో ఇక్కడ ఈ రూమ్లో మాత్రం పెయింటింగ్స్, పింగాణీ బాల్స్ ఇవన్నీ కాకుండా మనం అప్పట్లో యుద్ధాలు ఎలా చేశారు, వాళ్ళు ఎలాంటి డ్రెస్సెస్ వాడుకున్నారు, ఎలాంటి హెల్మెట్స్ పెట్టుకున్నారు, ఎలాంటి గన్స్ ఉన్నాయి, ఎలాంటి షూట్లు వేసుకున్నారు, ఒక్కొక్కటి అయితే ఎలాంటి వెపన్స్ వాడారు, గన్స్ నుంచి ఫూట్కున్న చెప్పుల వరకు మొత్తం చూద్దాం దీంట్లో. అసలు ఎంత బాగుందంటే అప్పట్లోనే ఇంత వేసుకొని అలాంటి యుద్ధాలు వేసేవారు అనమాట. సో చూద్దాం. సో ఇది వచ్చేసి బాడీ ఆర్మర్ అన్నమాట. పైనుంచి కిందకి హెల్మెట్తో పాటు మొత్తం మెటల్తో చేసిన చేతులు, మొత్తం మెటల్తోనే అన్నమాట. అప్పట్లో అంటే కత్తులతో చేసుకున్నారు కాబట్టి యుద్ధాలు. ఇవి గ్లౌజెస్, గోల్డ్ కోటెడ్ గ్లౌజెస్. ఇవి కాళ్ళకి గ్లౌజెస్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హెల్మెట్. ఇవి షీల్డ్, ఇలా చేతిలో పట్టుకోవడానికి, ఆపుకోవడానికి అన్నమాట షీల్డ్. ఇది ఎవరు, ఫిలిప్ 4 అంటే అయినా 1605 నుంచి 1665 ఉన్న పెయింటింగ్ ఇది. ఇక్కడ నుంచి డిఫరెంట్ హెల్మెట్స్ అనమాట. ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ హెల్మెట్స్. మేబీ స్టీల్తో చేసిన హెల్మెట్ ఇది వచ్చేసి ఇది స్టీల్, గోల్డ్తో చేసిన హెల్మెట్స్ అనమాట. ఇది కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్లో ఉన్నదని, అవన్నీ వచ్చేసి గోల్డ్ కలర్ కోటింగ్. ఈ బాడీ ఆర్మర్ ఓన్లీ ఫర్ లోపల బాహుబలి తీసినట్టు ఆర్మర్ అనమాట. బాడీ ఆర్మర్, ఓన్లీ జస్ట్ బాడీ ఆర్మర్. ఇది చూడండి, ఇది హెల్మెటే, బట్ కాకపోతే ఇది డిఫరెంట్. ఈగల్తో గ్రద్ద షేప్లో ఉన్న హెల్మెట్ అనమాట. డిఫరెంట్ హెల్మెట్స్ అప్పట్లోనే. మనకి బైక్ హెల్మెట్ల కంటే ఈ హెల్మెట్స్ ఎక్కువ చాలా ఉన్నాయి. ఉంది కదా, ఇది ఫుల్ బాడీ ఆర్మర్ అనమాట. పైన హెడ్ నుంచి కింద కాళ్ళు వరకు మొత్తం ఒకే ఆర్మర్తో ఉన్న గోల్డ్తో చేసిన ఫిలిప్ 2 ఆఫ్ హెన్రీ. ఫుల్ టో వరకు ఉన్న ఆర్మర్ అనమాట. ఇది వచ్చేసి హెన్రీ 2 అనమాట. హెన్రీ 2 అని ఆయన ఫ్రాన్స్లో ఉన్న నుండి తీసుకొచ్చారు దీని వెయిట్ వచ్చేసి 24 kgs వెయిట్. 24 kgs వేసుకొని 24 kgs వేసుకొని వార్ చేస్తున్నాడంటే ఇంకా వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో ఊహించుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఉంది సేమ్, కింద లోవర్ పార్ట్, అప్పర్ పార్ట్, అలాగే ఫుల్ గాడ్జిల్లాగా ఉన్నట్టు
ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే మాత్రం చూడండి, ఇది ఉంది కదా, ఇది మన సేమ్ గాడ్జిల్లాకి ఎలా అయితే ఉందో బ్యాక్ నుంచి అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇదో ఈ గాడ్జిల్లాకి అంత స్ట్రాంగ్గా ఉంటే అది ఆర్మర్ వేసుకుంటారు. ఇది వచ్చేసి లోవర్ పార్ట్ ఆఫ్ ద ఆర్మర్ అనమాట. ఆర్మరస్ అయిపోయాయి కదా, ఒక సోల్జర్ ఆర్మర్ వేసేసుకొని వెయిట్తో ఫైట్ చేస్తాడు, గన్నులతో, కత్తులతో ఆర్ బాణాలతో కదా. సో ఇప్పుడు మనం గన్నులు వద్దాం. వెనకాల గన్నులు ఉన్నాయి, ఫుల్ డిఫరెంట్ గన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి. అంతా ఒక్కొక్కటి చాలా బాగుంది. చూడండి చూడండి, ఈ గన్ ఇవన్నీ డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్తో ఉన్నాయి అన్నమాట. ఒకసారి చూపిస్తాను. ఇవ్వండి, ఈ బార్ గన్ ఉందా, ఈ చిన్న గన్ ఎంత బాగుందో చూడండి. ఒక్కటి స్టీల్తో చేసిన గన్ను. ఇది వచ్చి చిన్న పిస్టల్ లాగా ఉంది గన్. ఈ గన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ షీల్డ్ ఉంది చూడండి. ఇక్కడ షీల్డ్ అంటే కవర్, గన్కి కవర్ లాంటిది. ఇలా దాంట్లో ఆ కవర్లో గన్ పెట్టేసుకుని తగిలిస్తారనుకుంటా పైన. ఇవన్నీ గన్సే, ఇవన్నీ వాళ్ళు వాడిన గన్స్, అప్పట్లో పాత గన్స్ ఇవన్నీ మామూలు గన్స్ అయితే ఇవి ఇంకో టైప్ ఆఫ్ గన్స్ లాగా ఉన్నాయి. ఇలా ఏదో బాంబు ఉంది, ఇక్కడ ప్రిన్స్ ఎలక్టర్ ఆఫ్ సాక్సోనీ, ఏదో బాంబు లాగా ఉంది కానీ ఇదేదో తెలియదు. అవన్నీ డిఫరెంట్ గన్స్ చూసారా. కింద ఈ హ్యాండిల్కి పట్టుకున్న దాని కింద ఇక్కడేమో బాల్లా ఉంది, ఇక్కడేమో ఏదో ఫ్లవర్లా వచ్చింది. చూడండి, ఇక్కడ ఇంకో గన్నుకి సింహం బొమ్మ ఉంది కింద, చేతి పట్టుకోవడానికి. సింహం కాదు, మనిషి బొమ్మయా. ఇది మనిషి బొమ్మ, ఇది కూడా మనిషి బొమ్మ. ఇక్కడ సేమ్ మనిషి బొమ్మ లాగే పెట్టి మంచి డిజైనింగ్ ఉంది. ఇలా కూడా ఇక్కడ ఏదో ఉందండి, బొట్టుగా ఉన్నాయి. సో ఇది ఫ్లాస్క్ లాగా అనమాట. సో మనం ఫ్లాస్క్ ఉంటుంది కదా, హాట్ వాటర్ కాఫీ పట్టడానికి. సో ఇలాగే ఈ ఫ్లాస్క్ ఎందుకంటే గన్ పౌడర్ అనమాట. దాంట్లో గన్ పౌడర్ వేసుకొని దాన్ని క్యారీ చేస్తారనమాట. సో అప్పటికప్పుడు వాళ్ళు దాంట్లో ఫిల్ చేసేసుకొని తుపాకీ గన్స్లో ఫిల్ చేసేసుకొని మంచిగా ఫైరింగ్ చేసుకోవడానికి అనమాట. సో ఇది చూడండి, చాలా బాగుంది. మనిషి అబ్బాయి అసలు డీటెయిలింగ్ చూసారా, డీటెయిలింగ్ ఎంత బాగుందంటే, డీటెయిలింగ్ గోల్డ్ కలర్ క్యాప్ మొత్తం డీటెయిలింగ్తో చేసిన గన్. ఇది ఇంకో పిస్టల్ అనమాట. 2 చేతులతో పట్టుకొని కాల్చే పిస్టల్ లాగా ఉంది. ఇది అటొక చెయ్యి పట్టుకొని ఇటొక చెయ్యి పట్టుకొని దాంతో పిలిచే పిస్టల్. డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇది కూడా గన్ పౌడర్ ఫ్లాస్క్ అనమాట. దీంట్లో కూడా సేమ్ గన్ పౌడర్ వేసుకొని ఆ పైప్ ఉంది కదా, ఆ పైప్లోని రివర్స్ పెట్టి దీంట్లోకి ఫిల్ చేసుకుంటారు అనమాట. డిఫరెంట్ గన్స్ ఉన్నాయి. సో అన్ని గన్స్ చూపించాలంటే సరిపోదు, చాలా టైం పడుతుంది. ఒక్కొక్క గన్ను ఒక్కొక్కటి చూపించాలంటే దాని గురించి పిస్టల్ కానీ రైఫల్స్ కానీ అన్నీ. సో గన్స్ చూసేసాము, ఆర్మర్ సూట్ చూసేసాం కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా కత్తుల దగ్గరికి వెళ్దాం. డిఫరెంట్ కత్తులు, స్టీల్ కత్తులు, బ్రాంజ్తో చేసినవి, గోల్డ్తో చేసినవి ఉన్నాయి ఇక్కడ. అవి చూపిస్తాను చూడండి. ఇవన్నమాట కత్తులు. ఒక్కొక్క కత్తి ఒక్కొక్కటి డిఫరెంట్ షేప్స్తో చేసిన కత్తి అప్పట్లో అనమాట. సో 1600s, 1620s, 1640s, 1600 నుంచి 1640s, 40 years మధ్యలో వాడిన ఒక్కొక్క కత్తి అనమాట ఇది. సో 2 sides డిఫరెంట్గా, 2 sides షార్ప్గా ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి గోల్డ్తో చేసిన స్వాడ్ హ్యాండిల్. ఇలా పట్టుకొని ఇలా తీస్తాను అనమాట. సో అలా అనమాట. ఇక్కడ చాలా కత్తులు ఉన్నాయి. అవి గోల్డ్ కలర్ కత్తి వచ్చేసి రాజులకి, వాళ్ళ పెద్ద ఆర్మీ ఆఫీసర్స్కి పెద్ద పొజిషన్స్ కొన్ని అనుకుంటా. ఇవేమో మామూలుగా చిన్న వాళ్ళకున్నట్టుంది. మొత్తం స్టీల్తో చేసినట్టున్నారు ఇవన్నీ. అప్పట్లో ఆ ఆర్మర్ సూట్ వేసుకొని ఈ కత్తులతో ఫైట్ చేసుకునే వాళ్ళు అనమాట. సో సేమ్ గేమ్స్ కావచ్చు, యుద్ధాల్లో అవ్వచ్చు, ఎలా అయినా సరే. ఈ ఒక్కొక్క కింద అయితే మాత్రం చాలా షార్ప్గా ఉన్నాయి. ఒక్కొక్కటి చాలా షార్ప్గా ఉన్నాయి పొడుచుకోవడానికి మొత్తం.
అలాగే ఇటు వచ్చేస్తే ఇంకోటి ఉందన్నమాట ఆర్మర్ సూట్. ఇక్కడ డిఫరెంట్ ఆర్మర్ సూట్. ఇది కొంచెం క్లాత్తో చేసిన సూట్లా ఉంది. తర్వాత ఇయర్స్లో 1788 1790లో చేసిన క్లాత్తో చేసిన ఆర్మర్ సూట్ అనమాట. ఇది లోపల బల్లాలు ఉన్నాయి చూడండి, బారుగా ఉన్న బో యారోస్, త్రోస్, ఇవి పైన షార్ప్గా ఉన్నాయి. అలాగే అది కూడా ఇదంతా గోల్డ్ కోటింగ్తో చేసిన అవుటర్ లేయర్ అనమాట. పైన డైనోసార్ బొమ్మ ఉంది. పైన డైనోసార్ అనేది ఇది పైన ఉన్నది డైనోసార్ బొమ్మ. డ్రాగన్ బొమ్మ, డ్రాగన్తో వేసిన హెల్మెట్ పైన డ్రాగన్తో వేసి ఉన్నది. అంతా ఇంకో ఆర్మర్ అనమాట. 1712 చిన్నపిల్లలు ప్రిన్స్ ఆఫ్ ఆస్టూరియాస్ వాళ్ళ చిన్నపిల్లలు వేసుకునే ఆర్మర్ సూట్ అనమాట ఇది. ఇక్కడ ఇంకా కత్తులు ఉన్నాయి. ఇక్కడ చాలా డిఫరెంట్ కత్తులు ఉన్నాయి అనమాట. ఇది మెటల్తో చేసిందో మరి వైట్ కలర్ది, ఏదన్నా ఎలిఫెంట్తో చేసిందో మరి మ్యాక్సిమం మెటల్తోనే అన్నీ. చిన్న తుపాకీలు ఉన్నాయి. చిన్నపిల్లలు చిన్నప్పుడు ఆడుకునే బొమ్మ తుపాకీలు లాగండి కానీ బొమ్మ తుపాకీలు కాదు. ఈ నిజం పిస్టల్స్ అనమాట. 1.5 సెకండ్ ఇష్యూ రిజాల్వ్. 1.5 సెకండ్లో దాన్ని ఆ బుల్లెట్ అనేది బయటకు వస్తుంది అనమాట. చూడండి ఎంత చిన్నదంటే నా చెయ్యి అంత ఉంది అంతే. చూడండి ఎంత చిన్నదంటే అసలు 3 ఫింగర్స్లో పట్టుకునే అంత చిన్న పిస్టల్ కాదు, రివాల్వర్, సారీ. ఇప్పుడు మనం చూస్తాం కదా కౌబాయ్ సినిమాలో ఇలా పెడితే ట్రిర్ అని తిరిగి బుల్లెట్స్ తిరుగుతాయి, 1 by 1 వస్తాయి. సో ఆ పిస్టల్స్ అనమాట ఇవి. సారీ, రివాల్వర్, కౌబాయ్ రివాల్వర్ అనమాట ఇది. చూడండి ఎంత గోల్డ్ కలర్లో కోటింగ్ వేసి బ్లాక్ దాని మీద సింహం బొమ్మలు వేసి ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది ఇది. 1862లో పోలీస్ రివాల్వర్, కోల్ట్ మోడల్తో చేసిన 1862లో పోలీస్ రివాల్వర్ ఇది. కనెక్టికట్లో నుంచి తెచ్చారనమాట ఇది. హార్ట్ఫోర్డ్ కనెక్టికట్, అది యుఎస్ స్టేటే, అక్కడ నుంచి తెచ్చిన రివాల్వర్ ఇది. సో ఇప్పుడు అందుకు చూసాం కదా ఆర్మర్ సూట్స్, కత్తులు, పిస్టల్స్, రివాల్వర్స్ అన్నీ. సో ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేసేది గుర్రాల మీద కాబట్టి గుర్రాలకు కూడా ఆర్మర్ సూట్ ఉందన్నమాట. గుర్రాలకి తల వరకు ఆర్మర్ సూట్, అలాగే వాళ్ళు కూర్చునే దానికి ఆర్మర్ సూట్ అనమాట. వెనకాల కనిపిస్తుంది కదా, ఇది 1527లో చేసిన కింగ్ హెన్రీ VIII ఆఫ్ ఇంగ్లాండ్ ప్రాబబ్లీ ఆయనదంట. సో ఆయన వాడిన గుర్రం హెల్మెట్ ఇది. గుర్రంకి ఆర్మర్ అనమాట. గుర్రం మొత్తం అలా తల వరకు ఇలా పెట్టేసి అలాగే దాని కింద ఇది వేసుకొని దాని మీద కూర్చుంటారు అనమాట. సో కింగ్ వాడిన ఈ ఆర్మర్ సూట్ మొత్తం గుర్రం నుంచి అలాగే చేతుల వరకు, చేతులకి, కాళ్ళకి, అలాగే మొత్తం బాడీ ఆర్మర్, స్పేర్ పార్ట్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. సో అలాగే ఇటు వచ్చేస్తుందంటే మనకి బాహుబలి సినిమాలో కట్టప్ప ఉంటాడు కదా, కట్టప్ప డ్రెస్. ఇప్పుడు మనం కట్టప్ప డ్రెస్ చూద్దాం. సో బాహుబలి సినిమాలో కట్టప్ప డ్రెస్ అయితే ఎలా ఉందో అదే సేమ్ డ్రెస్ అనమాట. చైన్స్తో, మెటల్స్తో చేసిన ఈ సూట్ మొత్తం సేమ్ అదే ఎలా ఉందో అలాగే ఉంది అనమాట. సేమ్ మన కట్టప్ప సూట్ ఇది, కట్టప్ప సూట్. ఇంకా అలాగే ముందుకెళ్తే ఇక్కడ ఆర్మర్స్ అని మొత్తం ఇంకా ఆర్మరే. ఇది మొత్తం ఆర్మర్ సెక్షన్ అనమాట. ఆర్మర్తో చేసిన ఫ్లోర్. ఇలాగ వచ్చేస్తే ఇప్పుడు మనం ఇందాక మనం గుర్రాలకి ఎలా వేస్తారో చూసాం కదా. సో ఇక్కడ డైరెక్ట్గా గుర్రం బొమ్మ పెట్టి దానికి ఎలా అయితే వేస్తారో అలా ఉందన్నమాట. అలా చూపిస్తా చూడండి. నా వెనకాల చూడండి. ఇది గుర్రం, ఒక్కొక్క గుర్రానికి ఎలాగైతే ఆర్మర్ సూట్ వేశారో దాని మీద సోల్జర్ ఎక్కి ఆయన ఆ పూలను పట్టుకొని అలా వెళ్తున్నది. సో ఇలా గుర్రాలకి వాళ్ళకి వేసుకొని వాళ్ళు కూడా అలాగే యుద్ధం కానీ అలాగంటే రాజు ముందు కానీ, కింగ్ ముందు కానీ అలా వెళ్తూ ఉండాలన్నమాట.